ఎప్పుడూ చాలా ఆనందంగా అందరూ సొంతంగా పనులు చేసుకుంటూ చాలా సంతోషంగా ఉంటారు. కాని తుని పిచ్చుకకి మాత్రం ఎప్పుడూ పంట కలిసి రాకపోవడంతో పంట వేసి దానిపై ఆశ పెట్టుకోకుండా ఇంటిని గడపడానికి పొలంలో పని చేస్తూ ఉంటుంది. బుజ్జి పిచ్చుకని కష్టపడి చదివిస్తూ ఉంటుంది. తుని పిచ్చుక అందరితో ప్రేమగానే ఉంటుంది. అలాగే అందరూ కూడా తనని కూడా ప్రేమగా చూస్తారు. ఎప్పుడు ఏ గొడవలకి వెళ్లకుండా అందరితోనూ స్నేహంగా ఉంటుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. తుని పిచ్చుక తన తోటలో వంకాయల పంట వేస్తుంది. ఆ పంట బాగుందని రోజు తన పంటని బాగా చూస్తుంది. బుజ్జి పిచ్చుక కూడా మొక్కలకి నీళ్లు పోస్తూ ఉంటుంది. అలాగే ఒకరోజు తుని పిచ్చుక బుజ్జి పిచ్చుక ఇద్దరూ కలిసి వాళ్ళ వంకాయల పంట దగ్గరికి వెళ్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళకి చిచ్చుకాకి కనిపిస్తుంది. ఆ ఏంటితోని ఎక్కడికి ఉదయాన్నే వెళ్తున్నావు? ఏముంది చిచ్చు, మా పొలానికి వెళ్తున్నాను. అవునా, పోనీలే. పంట ఎలా ఉంది తుని? బానే ఉందా? ఆ చిచ్చు, ఈసారి ఏదో బానే అనిపిస్తుంది. పంట చేతికొచ్చే వరకు ఏమీ అనుకోవడానికి లేదులే. అవునులే. ఎప్పుడూ మీ పంట సరిగ్గా రాలేదు, కానీ కష్టపడి పని చేస్తున్నావు. ఈసారి ఏమవుతుందో. అలా ఇద్దరు కాసేపు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో బుజ్జి పిచ్చుక ఒక్కటే తోటలోకి వెళ్ళిపోతుంది. అక్కడ మొక్కలకి నీళ్లు పోస్తూ ఆ వంకాయల్ని చూస్తూ మురిసిపోతూ ఉంటుంది. తుని పిచ్చుక చిచ్చుకాకితో మాట్లాడేసి తోటకని వచ్చేస్తుంది. వంకాయలు బాగానే ఉన్నాయి. పోనీలే బుజ్జి, మంచిదేగా. ఈసారైనా పంట బాగా వస్తే చాలు. అవును బుజ్జి, అసలే ఈ పంటలు వేయడానికే నా దగ్గరున్న డబ్బులన్నీ ఖర్చయిపోయాయి. పనికి వెళ్లి దాచిన డబ్బులన్నీ ఈ పంటకే పెట్టాను. బాగానే ఉంటుంది అమ్మా. అప్పు చేయకుండా ఉంటే చాలు బుజ్జి. రోజు నేనే నీళ్లు పెట్టానులే. సరే బుజ్జి, నువ్వు ఖాళీగా ఉంటే నువ్వు పెట్టు, నేను ఖాళీగా ఉంటే నేను పెడతాను. సరేనమ్మా, నువ్వు పనికెళ్ళు. నీళ్లు పెట్టేసి నేను వెళ్ళిపోతాను. సరే బుజ్జి, జాగ్రత్తగా వెళ్ళు. తుని పిచ్చుక తన పనికి వెళ్ళిపోతుంది. బుజ్జి పిచ్చుక పంటకి నీళ్లు పెట్టేసి తాను కూడా ఇంటికెళ్ళిపోతుంది. అలా సాయంత్రం అవుతుంది. తుని పిచ్చుక ఇంటికొచ్చేస్తూ ఉంటుంది. బుజ్జి పిచ్చుక తన స్నేహితులతో ఆడుకుంటూ ఉంటుంది. లూసీ పౌరం తుని పిచ్చుకని చూసి మాట్లాడుతూ ఉంటుంది. తుని, నీ వంకాయ తోట నేను చూశాను, బాగుంది. దాన్ని నేనే కొనుక్కుంటాను, ఎవరికి ఇచ్చేయకు. సరే లూసీ, ఇంకా పంటకి సమయం పడుతుంది. అవును తుని, ముందే చెబుదామని చెబుతున్నాను. సరే లూసీ, నీకు కాకపోతే ఇంకెవరికిస్తాను? ఇప్పుడున్నంత బాగుంటే నీ పంటకి రేట్ బాగుంటుంది. అవును లూసీ, నా దగ్గరున్న డబ్బులన్నీ ఆ పంటకే పెట్టాను. ఇప్పుడు డబ్బులు కూడా లేవు. ఆ పంటకి ఎంత డబ్బులొస్తే అంత మంచిది, మళ్ళీ పంట వేయగలను. అలా తుని పిచ్చుక లూసీ పావురంతో మాట్లాడి ఇంటికెళ్ళిపోతుంది. అలా ఆ రోజు గడుస్తుంది. ఆ తర్వాత రోజు నుండి ఉదయాన్నే బుజ్జి పిచ్చుక వెళ్ళి నీళ్లు పెట్టి వచ్చేస్తూ ఉంటుంది. ఒకరోజు ఉదయాన్నే తుని పిచ్చుక పొలానికని వెళ్తుంది. నీళ్లు పెట్టి వంకాయలను చూస్తుంది. వాటికి పురుగు పట్టి పుచ్చులుగా కొన్నుంటాయి. అయ్యో, కొన్ని వంకాయలు పుచ్చులుగా వచ్చేశాయే, నేనసలు చూడనే లేదు. ఇలా ఉంటే ఎలా? ఇలా మొత్తం పంటంతా వచ్చేస్తుందేమో. ఈ పుచ్చులున్న వంకాయల్ని కోసి పడేస్తాను, అప్పుడు పురుగు రాదేమో చూస్తాను. తుని పిచ్చుక ఆ తోటలో ఉన్న అన్ని మొక్కలకి ఉన్న పురుగులు ఉన్న వంకాయలన్నిటినీ కూడా కోసి పడేస్తుంది. అలా ఆ రోజు గడుస్తుంది. ఆ తర్వాత రోజు మళ్ళీ తన తోటకు వెళ్లేసరికి వంకాయలన్నీ పడిపోతూ ఉంటాయి. దానితో తుని పిచ్చుకకి భయం వేసి ఏం చెయ్యాలో తెలియక బాధపడుతుంది. అలా కొన్ని రోజులకి పంటంతా పోతుంది. దానితో తుని పిచ్చుక చాలా బాధపడుతుంది. మన పంట ఎందుకు పోయిందమ్మా? మన చేతికి పంట వస్తుంది అనుకోవడమే తప్పు బుజ్జి. అది ఎప్పుడు రావాలి? ఇప్పుడు ఏం చేద్దామమ్మా? ఏమో బుజ్జి, మళ్ళీ పంట వేయాలంటే అప్పు చేయాలి. అవును, ఏంటో పంట బాగుంటుంది అనుకున్నాను, ఆశపడ్డాను. బుజ్జి పిచ్చుక చాలా బాధపడుతుంది. పంట పోయిందని అందరూ కూడా తుని పిచ్చుకని ఓదార్చుతారు. తుని పిచ్చుక మళ్ళీ వంకాయల పంటే వెయ్యాలని అనుకుంటుంది. బుజ్జి, మనం మళ్ళీ పంట వేయాలి. ఏం పంటమ్మా? డబ్బులేనా? వంకాయల పంటే వేద్దాం బుజ్జి. ఇంకిదే చివరిసారి, అప్పు చేసి వేస్తా. సరేనమ్మా, ఈసారి బాగా చూసుకుందాం. సరే బుజ్జి, నేను వెళ్ళి విత్తనాలు కొని తీసుకొని వస్తాను. సరేనమ్మా,
తొందరగా వచ్చేయి. తుని పిచ్చుక వంకాయ తోట కోసం విత్తనాలు కొనడానికని మహిగ్రద్ద షాప్కి వెళ్తుంది. ఏంటి తుని, చాలా రోజులైంది, పంట ఎలా ఉంది? ఏం పంట మహి, మళ్ళీ పోయింది. అయ్యయ్యో, అవునా? ఏంటో. మహి, నాకొక వంగ విత్తనాలివ్వు. మళ్ళీ వేస్తావా తుని? అవును మహి, నా దగ్గర అసలు డబ్బులే లేవు, అప్పు చేసి వేస్తున్నాను. అయ్యో, మరి అప్పు చేసి కూడా పంట సరిగ్గా లేకపోతే? ఇంకా ఈ పంట కూడా బాగోకపోతే ఇంకెప్పుడు వెయ్యను, ఇదే చివర. ఈ విత్తనాలకి నీకు డబ్బులు తర్వాత ఇవ్వనా మహి? సరే తుని, ఉన్నప్పుడే ఇవ్వు, ఏం కంగారు లేదు. తుని పిచ్చుక వంగ విత్తనాలు తీసుకొని ఇంటికెళ్తుంది. ఆ విత్తనాలను దేవుడి ముందు పెడుతుంది. దేవుడికి బాగా దండం పెట్టుకుంటుంది. ఏంటమ్మా దేవుడి ముందు పెట్టావు? ఆ దేవుడిపైనే భారం బుజ్జి. దేవుడు ఈసారైనా దయ చూపించాలి. అందుకే బుజ్జి దేవుడి ముందు పెట్టాను. మనం విత్తనాలు వెయ్యాలన్నప్పుడు తీద్దాం. Raghu has been appointed the CTO of Bingo, but will he be able to control his anger? సరే, రేపటి అన్ని వేసేద్దాం, తొందరగా మొక్కలు వచ్చేస్తాయి. అలా ఆ రోజు రాత్రి గడుస్తుంది. తర్వాత రోజు ఉదయం ఇద్దరూ రెడీ అయ్యి దేవుడికి దండం పెట్టుకుంటారు. తుని పిచ్చుక తన మనసులో, దేవుడా, నేను ఎన్నిసార్లు పంట వేసినా ఏమాత్రం లాభం లేదు. ఈసారి నువ్వే పంట బాగా పండి చేతికి వచ్చేలా చూడు. ఇంకా ఈ పంటే చివర, నువ్వే బాగా చూడాలి అని అనుకుంటుంది. అలా చూస్తూ ఉండగా ఆ విత్తనాలు చిన్నగా మెరుస్తూ ఉంటాయి. అవి చూసి ఆశ్చర్యపోతారు. ఏంటో అనుకుని ఇద్దరు దండం పెట్టుకుని పొలానికి వెళ్తారు. తుని పిచ్చుక గొయ్య తీస్తూ ఉంటే బుజ్జి పిచ్చుక విత్తనాలు వేస్తూ ఉంటుంది. అలా ఇద్దరూ చాలా కష్టపడి విత్తనాల్ని కప్పెడతారు. వాటికి నీళ్లు పోసి తిరిగి ఇంటికొచ్చేస్తారు. ఈసారి పంట బాగుంటుందిలే. ఏమో బుజ్జి, ఇప్పుడే విత్తనాలు వేశాం కదా, చూద్దాం. అవును, ఇప్పుడు ఆ అప్పు తీర్చాలంటే నీకొచ్చే డబ్బులు కూడా సరిపోవు. అవును బుజ్జి, చూద్దాం. ఆ దేవుడిపైనే భారం వేశాను. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. వంకాయ మొక్కలు చాలా అందంగా బాగా పెద్దగా అవుతాయి. వాటికి వంకాయలు కాయడం మొదలవుతుంది. పంట ఎలా ఉంటుందోనని తుని పిచ్చుక భయపడుతూ ఉంటుంది. కొన్ని రోజులకి ఆ మొక్కలకి మెరుస్తున్న వంకాయలు కాస్తాయి. దానితో తుని పిచ్చుక బుజ్జి పిచ్చుక ఆశ్చర్యపోతారు. మన మొక్కలు చాలా బాగున్నాయి, ఆ వంకాయలు కూడా చాలా బాగున్నాయి. అవేంటమ్మా అలా మెరుస్తున్నాయి? ఏమో బుజ్జి, నాకు కూడా అదే అర్థం అవ్వట్లేదు. ఈ వంకాయలు వింతగా ఉన్నాయి, మనకి బాగా డబ్బులు వస్తాయేమో. ఏమో బుజ్జి, ఇంక పంట నమ్మే సమయం వచ్చేసింది. నేను లూసీకి చెబుతాను. అలా ఇద్దరూ కలిసి ఆ వంకాయల్ని అమ్మడానికని లూసీ పావురాన్ని పిలిపిస్తారు. ఆ పంట చూసి చాలా ఆశ్చర్యపోతుంది. తుని, మీ పంట పండింది. అందుకే కదా నిన్ను పిలిచింది. అది కాదు తుని, ఇలాంటి మెరిసే వంకాయలు ఎక్కడా ఉండవు. వీటిని మార్కెట్లో అమ్మితే చాలా రేట్ వస్తుంది. మామూలు వంకాయల కన్నా ఎక్కువ డబ్బులొస్తాయి. అవునా? అయితే నా అప్పు తీరిపోయినట్టేనా? నువ్వు మళ్ళీ పంట వేసుకోవచ్చు, అయినా కాని డబ్బులు మిగులుతాయి. అమ్మయ్య, ఆ దేవుడు నా బాధని విన్నాడు. తుని పిచ్చుక బుజ్జి పిచ్చుక ఇద్దరూ చాలా ఆనందపడతారు. వంకాయలన్నీ కోసేసి అమ్మేస్తారు. దానితో బాగా డబ్బులొస్తాయి. అవి చూసి చాలా ఆనందపడతారు ఇద్దరు. కష్టాలు తప్పాయని అనుకుంటారు. పక్షుల క్రిస్మస్ వేడుకలు. తుని పిచ్చుక వాళ్ళ ఊరిలో అందరూ చాలా ఆనందంగా పనులు చేసుకుంటూ ఒకరికొకరు తోడుగా